హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. టమాటోస్ని చక్కగా కడుక్కోండి. వాటర్లో కడుక్కొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇంట్లో ఏం లేనప్పుడు ఓన్లీ టమాటోసే ఉంటే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకోండి. కడాయి కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలని కడాయిలో వేయండి. ఆయిల్ లాంటిది ఏమీ వేయకండి. మనం టమాటోస్లలోనే మొత్తం వాటర్ అనేది వస్తూ ఉంటుంది. దాంతోనే మొత్తం బాయిల్ చేసుకోవాలి, అంటే ఉడుకుతుంటాయి. అదే టమాటా మొత్తం ఉడుకుతుంది. చూడండి, టమాటోస్ ఫస్ట్ ఎన్ని ఉన్నాయో ఒక ముద్దలాగా అయ్యేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇడ్లీలో కానీ, మార్నింగే వేడివేడి అన్నంలోకి కానీ, ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఉడుకుతున్నప్పుడు సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి. చాలా వరకు అయితే టమాటోలో కొద్దిగా చింతపండు వేసి కూడా చేస్తారు. ఆ రెసిపీ కూడా నేను పెడతాను. చాలా వరకు అయితే కొంతమంది పులుపు తినరు. పులుపు తినని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, చాలా వరకు అయితే వాటర్ అనేది లేదు. ఇలా మాడుతుంటుంది. మాడుతున్నా కూడా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి మొత్తం. మరీ ఎక్కువగా మాడనివ్వకండి. మాడు వాసన అనేది వస్తుంది. ఇలా మాడుతున్నప్పుడే మనం మొత్తం స్పూన్తోని కలుపుతూనే ఉండాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది ఇలా వాటర్ మొత్తం పోయేంత వరకు. చూడండి, ఫస్ట్ ఎంత ఉండే టమాటోస్ ఇప్పుడు చూడండి మొత్తం దగ్గరకు ఇలా అవుతుంది. అసలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయకండి. ఇలా గట్టిగా చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉంచుకోవాలి. మాడనివ్వద్దు. కాసేపు మనం కలపకుండా ఉంటే మొత్తం మాడిపోతుంది. మనం ఈ చట్నీ ఎంత ఓపికతోని చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అంటే కలుపుతుండాలి. ఇలా గట్టిగా అయిన తర్వాత వాటర్ ఏం లేకుండా ఇలా గట్టిగా ముద్దలాగా అయిన తర్వాత ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ తీసుకోండి. నేను ఇక్కడ ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే బాండీ క్లీన్ చేసైనా లేదంటే వేరే బాండీ అయితే పెట్టుకోండి. నేను ఇక్కడ వేరే కడాయి పెట్టుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోండి. జీలకర్రను చిటపటలాడనివ్వండి కాసేపు. జీలకర్ర ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యింది. చూడండి, ఇప్పుడు సన్నగా తరిగిన వెల్లిపాయలు వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ ఇవి వేయడం వల్ల. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. కరివేపాకు వేసుకోవాలి. ఇలా వెల్లిపాయలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి.
అలాగే మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. కొంతమంది చాలామంది మాత్రం టమాటోస్ డైరెక్ట్ ఇప్పుడు మనం టమాటోస్ మొత్తం వాటర్లా ఏం లేకుండా ఫ్రై చేసుకున్నాం కదా, అప్పుడే కారం వేసుకుంటారు. ఇలా అయితే వేసేసుకోండి. ఆయిల్లో కారం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్లో ఇప్పుడు కారం, ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు ఒకవేళ మీకు టమాటోస్లలో చాలకపోతేనే ఇందులో వేసుకోండి. ఇలా కాసేపు అయిన తర్వాత కారంని అస్సలు మాడనివ్వకండి. మనం ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టమాటో, అవైతే ఆయిల్లో వేసి కలపండి. మొత్తం టమాటోస్కి ఆయిల్ పట్టేలా కలుపుకోండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ధనియా పౌడర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనాను వేసుకోండి. కొత్తిమీర పుదీనాను వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇలా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒక 1 మినిట్ ఉంచుకోండి. ఇలా కలుపుకోండి అంతే. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ ఏం వేయకుండా ఉండడం వల్ల ఈ చట్నీ అయితే 2 వీక్స్ 1 వీక్ వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా చూడండి, చక్కగా రెడీ అయింది. కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా టమాటో చట్నీ అయితే రెడీ అయింది. ఇలా సపరేట్ ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోండి. ఇంకా మనం ప్లేట్లోకి కొద్దిగా రైస్ వేసుకొని తినడమే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.